గారు, సో మీరు చెప్పండి ఈ కొటేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకొకటి, ఎవరికైనా నేను ఇందాక స్టార్టింగ్ లోనే అన్నట్లు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉండొచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అబ్యూజింగ్ ఓన్లీ, దానికి సంబంధించి కూడా ఏమైనా కేసు ఫైల్ చేయడం కానీ అది పోలీసులే దానికి సంబంధించి అవుతుంటారు. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనికి సంబంధించి? ఇందాక లలిత్ కుమార్ గారు అన్నట్లు కూడా ఈవెన్ ఆ వీడియోలో చూస్తుంటే కూడా అన్న చెప్పండి అన్న అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, బట్ అక్కడ నుంచి కాస్త డిఫరెంట్ గా వచ్చింది రిప్లై. సో ఏంటి, ఏమనుకుంటున్నారు? మీరు ఆటో రొటేషన్ ఆన్ చేయాలనుకుంటా, ఐ థింక్ సో. మౌనిక గారు చెప్పండి. ఓకే అండి, ఇస్ ఇట్ ఓకేనా? ఎస్ ఎస్, ఇట్స్ ఓకే, చెప్పండి. రైట్. ఇక్కడ మనం దీన్ని పెద్ద న్యూస్ చేయడం గాని, ఇది ఇంత న్యూస్ అవ్వడానికి కారణం ఒకటే అండి. ఇది వరకు హిందువులు అంత అవేకనంగా లేకుండా, ఇప్పుడు హిందువులందరూ నిద్ర లేచాను అనమాట అనే చెప్పాలి. దీనిలో రిలీజియన్ ప్రకారంగా తన రిలీజియన్ ని ఎట్లా ప్రొపగేట్ చేసుకుంటాడు, తన రిలీజియన్ ని తను ఎట్లా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు అనేది ఆటో వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఒక కార్పొరేట్ కంపెనీ ఉండి అందులో ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళని అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అది వాళ్ళ ఫండమెంటల్ రైట్. కాబట్టి భరత్ ఇక్కడ తన ఆటో మీద తను రాసుకున్నది, అది ఆయన ఆటో, ఆయన ఇష్టం, ఆయన ఒపీనియన్. నీకు నచ్చకపోతే పలానా ఆటో మీద ఇట్లా రాసున్నది, ఆ ఒపీనియన్, ఆ స్టేట్మెంట్ కి నేను వ్యతిరేకం అని చెప్పాలి, అంతే తప్ప పోయి అతన్ని పట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని నువ్వు ఇది ఎట్లా ఎందుకు రాసుకున్నావు అని అడిగే రైట్ కూడా లేదు ఆ వ్యక్తికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు భరత్ ని ఇట్లా వెళ్లి హరాస్ చేసినందుకు, భరత్ ఫండమెంటల్ రైట్స్ ని విఘాతం కలిగించినందుకు ఆ వ్యక్తి మీద కేసు వేయాలి. కానీ తెలంగాణలో స్వయాన ముఖ్యమంత్రి ఏమంటాడంటే, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టరే ఒక రిలీజియన్ ని తన పార్టీకి ప్రొపగేట్ చేసి అసైన్ చేసినప్పుడు, ఆటోమేటిక్ గా ఏ రిలీజియన్ కి అయితే అసైన్ చేసిండో ఆ రిలీజియన్ లో ఉన్న వాళ్ళ మూర్ఖత్వం గాని, వాళ్ళకున్న ఆ డామినేటింగ్ మైండ్ సెట్ గాని బయటకు వస్తుంది. ఇక్కడ భరత్ ని డామినేట్ చేయడము అనేది అందుకే జరిగింది. కాబట్టి మనం ఎట్లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అన్న దాన్ని బట్టి, మనం ఏ పర్సనల్ గా మనం ఏ రిలీజియన్ ని ఫాలో అవుతున్నాం అనే దానికి సేఫ్టీ ఉందా లేదా అనేది ప్రజలు గమనించుకోవాలి. ఇక్కడ భరత్ ని అడిగే రైటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తికి. ఆ అడిగిన వ్యక్తి ఏ రిలీజియన్ నుంచి వచ్చిందో ఆ వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లేదు. భరత్ ఫండమెంటల్ రైట్ ని క్వశ్చన్ చేసే రైట్ లేదు, పాయింట్ 1. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు రోజుకు 5 సార్లు మైక్ లో పెట్టుకొని వాళ్ళ దేవుడు మాత్రమే గొప్ప దేవుడు, మిగతా దేవుళ్ళంతా రాళ్ళు రప్పలు అని చెప్పేవాళ్ళు, వాళ్ళు రోజుకు 5 సార్లు పెట్టుకొని గల్లీలల్లో మసీదుల నుంచి వీళ్ళు మైక్లు పెట్టుకొని, ఇల్లీగల్ మైక్స్, పర్మిషన్ లేని మైక్స్ పెట్టుకుంటే తప్పు లేదట. కానీ ఆటో మీద, సొంత ఆటో మీద రాసుకుంటే తప్పు వచ్చిందా? ఇంకొక మతం గురించి చూస్తే, వాళ్ళ దేవుడు మాత్రమే నిజ దేవుడు అని, మిగతా దేవుళ్ళంతా రాళ్ళు రప్పలు అని, ఆ దేవుళ్ళని నమ్ముకుంటే నరకానికి పోతావు, మా దేవుడిని నమ్ముకుంటే స్వర్గానికి వస్తావు అని చెప్పేసి బుక్కులు పట్టుకొని వెళ్ళి ఇండ్లిల్లు చుట్టూ తిరుక్కుంటా మతం మార్చే పాస్టర్లు, వాళ్ళకు ఫండమెంటల్ రైట్ ఉంటది. కానీ సొంతంగా ఆటో కొనుక్కొని తన ఆటో మీద తనకు నచ్చిన వాక్యాలు రాసుకుంటే తప్పొచ్చింది. ఇది భారతదేశంలో హిందువుల పరిస్థితి. హిందువులు ఇప్పటికన్నా మేలుకోకపోతే రేపు వాళ్ళ పిల్లలు గర్వంగా, ధైర్యంగా జై శ్రీరామ్ అని గాని, సరే జై శ్రీరామ్ అంటే మీకు మతోన్మాదంగా అనిపిస్తే భారత్ మాతకి జై అని కూడా అనలేని పరిస్థితికి వస్తుంది. మనకు ఒక సైడ్ కి పాకిస్తాన్ ఉంది, అక్కడ హిందువులు పారిపోయి భారతదేశానికి రావాల్సిందే. ఇంకో సైడ్ బంగ్లాదేశ్ ఉంది, అక్కడి నుంచి హిందువులు పారిపోయి భారతదేశానికి రావాల్సిందే. చైనా ఎప్పుడెప్పుడు మన దేశాన్ని ఆక్యుపై చేద్దామని చూస్తున్నాయి. ఇప్పటికి కూడా హిందువులు భారత్ మాతకి జై గాని, జై శ్రీరామ్ అనే దానికి గాని గట్టిగా నిలబడకపోతే హిందూ మహాసముద్రం మాత్రమే మనకు దిక్కు. అంటే మౌనిక గారు, మీరు అంటున్నారు సరే, మీ లెక్క ప్రకారం చూస్తే కూడా, సో ఆటో డ్రైవర్ తనకు సంబంధించి, తన మతానికి సంబంధించి తను ప్రౌడ్ గా అనుకున్నాడు, రాసుకున్నాడు, ఓకే ఫైన్. బట్ పోలీసులు ఫోన్ చేసి కూడా నువ్వు ఇలా రాసుకున్నావు అని చెప్పేసి మాట్లాడుతా అంటే, ఇందులో ఏమైనా చట్టపరమైన ఏమన్నా ఉందా? నిజంగానే అంత అది తప్పుగా ఉందా ఏంటి? ఎందుకు పోలీసులు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అసలు ఈ అంశం పైన? మరి ఫండమెంటల్ రైట్ ఉంది, తన ఆటో మీద తనకు నచ్చిన, తను ఫాలో అయ్యే రిలీజియన్ ని ప్రొపగేట్ చేసుకునే రైట్ భరత్ కుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ ని క్వశ్చన్ చేస్తే ఆ వ్యక్తికి లేదు.
ఏ వ్యక్తి అయితే భరత్ ని క్వశ్చన్ చేసిండో రోడ్డు మీద ఆటోని ఆపి, ఆ వ్యక్తికి లేదు రైట్. ఎందుకంటే నేను నా కార్ మీద, నా వెహికల్ మీద నాకు ఇష్టమైన లైన్స్ రాసుకునే రైట్ నాకు రాజ్యాంగం కల్పించింది. అది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటారు దాన్ని. అది నా ఫండమెంటల్ రైట్. అండ్ నేను ఒక స్టేట్మెంట్ రాసుకోవడం వల్ల ప్రొవకేషన్ అవుతుందా, అక్కడ ఏమైనా లా అండ్ ఆర్డర్ నేను డిస్టర్బ్ చేస్తున్నానా అనేది చూసుకోవాలి. అది మెన్స్ రియా అంటారు, ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అని. అక్కడ అసలు క్రైమే లేదు కదా, అక్కడ క్రైమే లేదు, భరత్ చేసింది క్రైమే లేదు. మరి మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అన్నప్పుడు అక్కడ వాయిలెంటిక్ స్టేట్మెంట్ ఉంటేనే కదా నీ మనోభావం దెబ్బతినాలి. నీకు ప్రతిదానికి మనోభావాలు దెబ్బతింటూ పోతుంటే ఆ మనోభావాలనే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అట్లాంటప్పుడు. ఎందుకంటే అక్కడ వైలెంట్ స్టేట్మెంటే లేదు. ప్రతి ఒక్కరు హిందువే అంటే ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకుంటున్నాడు, ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు భరత్ అక్కడ. అదే ఒకటి ఇంక్లూజివ్ సొసైటీలో దాన్ని యాక్చువల్ గా మనము అప్రిషియేట్ చేయాలి, అందరినీ ఓన్ చేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ హిందూయిజం ఇస్ లైక్. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అన్నట్టుగా చూడదు హిందూయిజం. హిందుత్వంలో కోర్ ఫిలాసఫీ వసుదైక కుటుంబకం అని చెప్పినప్పుడు, ఈ వసుధ అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఎందుకంటాం? కాకపోతే వాళ్ళు ధృతరాష్ట్ర పుత్రులు లాగా దుర్మార్గ పనులు చేసి ఉండొచ్చు, మనం పాండవుల్లాగా ధర్మబద్ధంగా ఉండి ఉండొచ్చు, కృష్ణుడు మన వెంట ఉండి ఉండొచ్చు, కానీ బాయ్ బాయ్ అనేది మాత్రం ఉంటది. ఇన్ ద సేమ్ వే భరత్ చేసింది కూడా ఇక్కడ ఒక ఇంక్లూజివ్ యాక్ట్. ఆ ఇంక్లూజివ్ యాక్ట్ ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే నన్ను అడిగితే పొదట్ మ్యాటర్ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకప్పుడు హిందువులే, వాళ్ళ తాత ముత్తాతలంతా హిందువులే. కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళకి అక్కడ ప్రిక్ అవుతుంది, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురై ఇట్లా అడుగుతున్నారు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు, ఇట్లాంటి భయపెట్టించే పని చేస్తున్నారు. కానీ భరత్ లాంటి ఒక్కరిని మీరు భయపెట్టిస్తే భరత్ కి వెనుక ఇట్లాంటి 100 మంది వస్తాం. అప్పుడు ఎంతమంది దగ్గర నుంచి అని మీరు తప్పించుకోగలరు? కాబట్టి వీళ్ళకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే వీళ్ళే ఘర్వాప్సీ అవ్వడమే. కాబట్టి ఘర్వాప్సీ అవ్వడం అనేది చాలా కొంచెం కష్టమైన విషయం. కాబట్టి దాన్ని ఓర్చుకోలేక ఉన్న దానిలోనే ఉంటామనే మైండ్ సెట్ తో ఉన్నారు. కాబట్టి వీళ్ళు భరత్ ఈ రోజు ముద్దాయిగా తీసుకొస్తున్నారు. భరత్ ది తప్పు అని భరత్ ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే అండి మౌనిక గారు, ఐ థింక్ కాస్త మీ సిగ్నల్ ఇష్యూ కూడా ఉంది, ఒకసారి ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఎస్ కళ్యాణి గారు, సో నాకు వచ్చిన సందేహం ఏంటంటే కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మౌనిక గారు అన్నట్లు ఎవరి మతానికి సంబంధించి ఎవరికి వాళ్ళు దాన్ని ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అది ఒక చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ గా ఎవరికి వాళ్ళు, నాట్ ఓన్లీ హిందూస్, ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు దాన్ని ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. బట్ అక్కడ ఆటో డ్రైవర్ కొటేషన్ చూసినా కూడా తన మతానికి సంబంధించి గర్వంగా మాట్లాడుకున్నారు, బానే ఉంది. బట్ తను అక్కడ ఏ మతాన్ని కించపరిచినట్టు పర్టికులర్ గా రాయడం కానీ అవే కనిపించట్లేదు. బట్ ఈవెన్ దో ఆ మాటలు కానీ ఆ కొటేషన్